ఇవాళ మా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే మేము మోక్షపురి అయిన కాశీ విశ్వనాథుని దర్శనానికి బయలుదేరుతున్నాం. శివనామ స్మరణతో కాశీ గల్లీల్లో తిరుగుతూ, గంగా హారతిని కళ్ళారా చూస్తూ ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని ఎంతో ఆశగా ఉంది. మా జర్నీ సవ్యంగా జరగాలని ఆ విశ్వేశ్వరుని కోరుకుంటూ ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. కాశీ అత్యంత పవిత్ర ప్రదేశం, ఆధ్యాత్మికత నిండిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి వీధి ఒక శ్లోకం, ప్రతి గాలి ఒక జపం, ప్రతి అడుగు ఓం నమ శివాయ ప్రతిధ్వనం, ప్రతి మనస్సులో శివన్నామ స్మరణమే. కాశీ అంటే వేదాల నిశ్వాసం, కాశీ అంటే ఒక శక్తి, కాశీ అంటే పుణ్యమయమైన గంగ తాకిడి, మొక్కుబడుల మహత్యం. ఇది ఒక నగరం కాదు, ఆత్మల్ని మేల్కొలిపే ఒక శబ్దం. కాశీ అంటే పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన సాంస్కృతిక భాండాగారం. జీవం, ధర్మం, స్ఫూర్తితో నిండిన ఆధ్యాత్మిక క్షేత్రం. కాశీని వారణాసి, బనారస్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి. గంగా నది స్నానమేనా? ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం, కాలభైరవాలయం, వారాహి అమ్మవారు, విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణాదేవి, గంగా హారతి, గంగా నది ఘాట్లు, దశాశ్వమేధ ఘాట్, సాక్షి గణపతి ఆలయం, మణికర్ణిక ఘాట్. ఇలా ప్రతి పుణ్య స్థలాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపించి ప్రతి ఆధ్యాత్మిక విశిష్టతను వివరించే ప్రయత్నం చేస్తాను. అంతేకాదు, అసి గంగా నదుల సంగమం దగ్గర ఉండే అస్సీ ఘాట్ దగ్గర అద్భుతమైనటువంటి సూర్యోదయం, అలాగే సూర్యాస్తమయాన్ని కూడా మీకు చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీని దర్శించుకుందాం, సందర్శించుకుందాం. మనిషి జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునే ఈ పుణ్యభూమిలో మన యాత్ర ఎలా మొదలైంది? అసలు కాశీ యాత్ర సంపూర్ణం కావాలంటే మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పనులేంటి? రండి, ఈ పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి అడుగు వేయండి. మన ఈ వారణాసి పర్యటనలో మొదటగా ప్రస్తావించాల్సింది గంగా హారతి. వారణాసిలో ఉదయం గంగా హారతి అస్సీ ఘాట్ వద్ద అత్యంత ప్రసిద్ధంగా జరుగుతుంది. సూర్యోదయానికి ముందు కాశీ ఇచ్చే అసలైన ఆధ్యాత్మిక అనుభవం సుప్రభాత హారతి. ఇది సూర్యోదయ సమయంలో వేద మంత్రోచ్చారణలతో చాలా ప్రశాంతంగా సాగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు సుమారు 5 గంటలకు వారణాసిలోని అస్సీ ఘాట్ వద్ద ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది. గంగా నదికి కృతజ్ఞతలు తెలుపుతూ వేద మంత్రోచ్చారణల మధ్య ఈ హారతి జరుగుతుంది. ప్రకృతిలోని 5 అంశాలను అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలను పూజించడం ద్వారా రోజును ప్రారంభించడం జరుగుతుంది. ఇది కేవలం హారతి మాత్రమే కాదు, కాశీ సంస్కృతికి అద్దం పడుతుంది. కాశీ యాత్రలో మనం ముందుగా ఆచరించాల్సింది పవిత్ర గంగా నది స్నానం. ఈ నదిలో 3 మునకలు వేస్తే పంచమహాపాతకాలు నశిస్తాయట. శరీరానికి పవిత్రత, మనస్సుకి నిర్మలత్వం, పాప విమోచన కలుగుతాయని పురాణ గాథ చెబుతోంది. కాశీ వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చేసే పని గంగా స్నానం. పురాణాల ప్రకారం గంగా నది శివుని జటాజూటం నుండి నేరుగా భూమికి దిగివచ్చింది. అందుకే ఇక్కడ గంగలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని, జన్మ ధన్యమవుతుందని
భక్తుల ప్రగాఢ విశ్వాసం. వారణాసిలో గంగా నది ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. ఈ ప్రదేశంలో స్నానం చేయడం వల్ల పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. వేల ఏళ్లుగా ఆది శంకరాచార్యుల నుండి నేటి తరం వరకు ఎందరో మహర్షులు, రాజులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇక్కడి 84 ఘాట్లకు ఒక్కో చరిత్ర ఉంది. ముఖ్యంగా దశాశ్వమేధ ఘాట్ దగ్గర స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం దక్కుతుందని ప్రతీతి. కాశీ యాత్రలో అసి, వరుణ, మణికర్ణిక వంటి 5 ప్రధాన ఘాట్లలో స్నానం చేయడం అత్యంత విశిష్టమైనది. సూర్యోదయ సమయంలో గంగమ్మ ఒడిలో మునిగి ఆ సూర్య భగవానుడికి ఆర్ఘ్యం వదలడం ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన అద్భుత దృశ్యం. సప్తమోక్ష క్షేత్రాలలో శిరోమణిగా వెలుగొందే గొప్ప క్షేత్రం కాశీనగరం. ఇక్కడి గాలి, నీరు, మట్టి అన్నీ మోక్షతత్వాన్నే చెబుతాయి. ఈ పుణ్య నగరంలో మరణం అంటే భయం కాదు, అది శివలోకానికి తీసుకెళ్లే ద్వారం అన్న నమ్మకం ఉంది. అయితే కాశీకి ఈ మహిమ ఎలా వచ్చింది? మోక్షం ప్రసాదించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ సమాధానం ఈ క్షేత్ర పాలకుడైన భగవాన్ కాలభైరవుని దగ్గరే మొదలవుతుంది. శివుని ఆజ్ఞతో అవతరించి బ్రహ్మ గర్వాన్ని అణిచి బ్రహ్మహత్య పాతకాన్ని భరించి క్షమాపణ, పరిహారం కోసం అనేక క్షేత్రాలు దర్శించిన భైరవుడు చివరకు కాశీ నేలపై అడుగుపెట్టిన క్షణమే పాపం భస్మమైంది. అప్పటి నుంచి ఈ పుణ్యక్షేత్రం మొత్తం కాలభైరవుని అధీనంలోకి వచ్చింది. ఇక్కడ శివుని దర్శించాలంటే ముందుగా క్షేత్ర పాలకుడి అనుమతి తప్పనిసరి. అందుకే కాశీ యాత్రకు నిజమైన ఆరంభం ఇక్కడి నుంచే. ఓం కాలభైరవాయ నమః. కాశీకి విశ్వనాథుడు రాజైతే కాలభైరవుడు ఈ నగరానికి రక్షకుడు. కాశీలో అడుగుపెట్టిన ఏ భక్తుడైనా సరే కాలభైరవుడి అనుమతి లేనిదే కాశీ దర్శనం పూర్తి కాదు అని పురాణాలు చెబుతున్నాయి. ఆయన అనుమతి పొందితేనే మన యాత్ర నిర్విఘ్నంగా సాగుతుంది. అందుకే ఆ కాల స్వరూపుడిని దర్శించుకొని ఆయన అనుగ్రహం కోసం వేడుకుందాం. కాలభైరవ దర్శనం చేసుకున్నాక స్వామివారి ప్రసాదంగా ఇచ్చే నల్లటి దారాన్ని ధరించడం వల్ల దిష్టి దోషాలు, గ్రహ పీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గంగామాత ఆశీస్సులు, భైరవ స్వామి రక్షణ ఉంటే ఇక జీవితంలో భయం అనేదే ఉండదు. మీరు కూడా ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు ఈ క్రమాన్ని అస్సలు మర్చిపోకండి. మరి ఆ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఈ క్షేత్రాన్ని సందర్శించాము అని కైలాసంలో సాక్ష్యం చెప్పేందుకు గణపతి ఇక్కడ సాక్షి గణపతిగా వెలిశాడు. గేట్ నెంబర్ 2 ద్వారా వెళ్ళి సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. కాశీ క్షేత్రంలోని అత్యంత అరుదైన మరియు విశిష్టమైన వినాయక రూపాలలో సాక్షి గణపతి ఒకరు. విశ్వేశ్వరుడి నగరం కాశీ కేవలం శివుడికే కాదు, విఘ్నేశ్వరుడికి కూడా నిలయం. ఇక్కడ భక్తుల కష్టాలను తీర్చే 56 వినాయక రూపాలున్నాయి. అందులో అత్యంత శక్తివంతమైనది, సౌమ్యమైనది సాక్షి గణపతి. పురాణాల ప్రకారం వినాయకుడు తన వాహనమైన మూషికంపై వెళుతున్నప్పుడు చంద్రుడు చూసి నవ్వాడట. తన అందం చూసి గర్వపడిన చంద్రుణ్ణి వినాయకుడు శపించిన సంగతి తెలిసిందే. ఆ శాప విముక్తి కోసం చంద్రుడు కాశీకి వచ్చి ఘోరమైన తపస్సు చేశాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన గణపతి అతనికి శాప విముక్తి కలిగించి
తన నుదుటిపై చంద్రుణ్ణి ధరించాడు. అందుకే ఈయనను సాక్షి గణపతి అని పిలుస్తారు. జాతకంలో చంద్రదోషం ఉన్నవారు కాశీలోని హనుమాన్ ఘాట్ సమీపంలో ఉన్న ఈ స్వామిని దర్శించి అభిషేకం చేసుకుంటే దోషాలు తొలగిపోతాయి. కాశీ వెళ్ళినప్పుడు గంగా స్నానం ముగించుకొని కేదార్ ఘాట్ మార్గంలో ఉన్న ఈ సాక్షి గణపతిని దర్శించుకోవడం మర్చిపోకండి. కాశీ విశ్వనాథుడు మృత్యు భయాన్ని పోగొట్టి మోక్షాన్నిచ్చే మహాలింగం. కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు. ఇది హిందువుల నమ్మకం మాత్రమే కాదు, వేల ఏళ్ల ఆధ్యాత్మిక సత్యం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వది కాశీ విశ్వేశ్వరుడు. ఈ భూమి మీదే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా చెప్తారు. స్వయంగా శివుడే నిర్మించినటువంటి నగరం. ఐదు 5000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర. 1780లో అలియాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయానికి బంగారు కవచం ఉండడం వల్ల దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటారు. ఇక ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ సమయాల్లో మాత్రమే ఇక్కడ స్పర్శ దర్శనం అందుబాటులో ఉంటుంది. ఈ స్పర్శ దర్శనం అనేది సకల పాపహరణం. ఇక ఈ ఆలయంలో తప్పకుండా చూడవలసింది సప్త ఋషి హారతి. ఈ హారతి సమయంలో ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల శివనామ స్మరణతో మార్మోగిపోతుంది. ఓం నమ శివాయ, కాశీ విశ్వనాథ. గంగానది తీరాన వెలసిన స్వయంభూ జ్యోతిర్లింగం, భారతీయ సంస్కృతికి వెన్నెముక మన కాశీ విశ్వనాథ ఆలయం. పురాణాల ప్రకారం ఈ విశ్వం సృష్టించబడినప్పుడు శివుడు తన త్రిశూలంతో ఈ నగరాన్ని నిలిపి ఉంచాడని చెబుతారు. చరిత్రలోకి వెళ్తే ఈ ఆలయం ఎన్నో దాడులను ఎదుర్కొంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో ధ్వంసం చేయబడినప్పటికీ ప్రతిసారి మరింత తేజస్సుతో పునర్నిర్మించబడింది. ప్రస్తుత ఆలయాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించగా, పంజాబ్ కేసరి మహారాజా రంజిత్ సింగ్ ఆలయ శిఖరానికి టన్నుల కొద్ది బంగారాన్ని కానుకగా ఇచ్చారు. ఇక్కడ మరణించే ప్రతి జీవి చెవిలో శివుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని, తద్వారా వారు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారని ప్రతీతి. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి బావిలో శివలింగాన్ని దాచారని, దీని నీరు అత్యంత పవిత్రమని భక్తుల విశ్వాసం. ఇటీవల నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ గంగా నదిని నేరుగా గర్భాలయంతో అనుసంధానిస్తూ భక్తులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది.